అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఈరోజు ఎక్సైజ్ మినిస్టర్ మరియు అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన కొల్లు రవీంద్ర పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చోడవరం మండలం గంధవరం గ్రామంలో విత్తనాభివృద్ధి సంస్థ నిర్మాణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశంలో పాల్గొని షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుండి తగిన సహకారాన్ని అందించే విధంగా కృషి చేస్తామని, ఈ సందర్భంగా సీఎం దృష్టికి చెరుకు రైతుల సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం చోడవరం మార్కెట్, రెవెన్యూ కార్యాలయం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా జిల్లాకి ఏర్పాటు చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం చోడవరం కాన్స్టిట్యూన్సీ అంటే ఈ పార్లమెంట్లోనే కాన్స్టిట్యూన్సీ బేస్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. రాత్రి నేను చెప్పిన వెంటనే ఎక్కడో చోట వెళ్ళాం కాన్స్టిట్యూన్సీ మా దగ్గర స్టార్ట్ అయ్యిందని చెప్పారు. తక్కువ టైంలోనే ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి జిల్లాని యూనిట్గా డెవలప్ చేయాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి వనరుల్ని, అక్కడ ఉన్నటువంటి అవకాశాలని అన్నింటి మీద కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, అంటే తక్కువ సమయంలో మన దీర్ఘకాలికంగా చేసుకోవాల్సినటువంటి ప్లానింగ్ అన్ని చేసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారులందరినీ, ఎంపీ గారిని, జిల్లా ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు. పక్కనే ఉన్నటువంటి రాజువాక తలసరి ఆదాయం ఎంత, మన తలసరి ఆదాయం ఎంత. అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే పక్కన ఉన్నటువంటి బోర్డర్ రాష్ట్రాలు, అటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, వాళ్ళకంటే తలసరి ఆదాయం కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. జీడిపిలో కూడా చాలా వెనకబడి ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి ఆ డ్యామేజ్, ఒక విధ్వంసం అయింది రాష్ట్రం. దానివల్ల అన్ని రకాలుగా మనం నష్టపోయాం, రాష్ట్రం అంతా నష్టపోయాం. ఇవాళ మన అదృష్టం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకుని ఇవాళ దాదాపు 93% మ్యాండేట్ ఇచ్చారు. 174 స్థానాలకి 175 స్థానాలకి 164 స్థానాల్లో ఇవాళ గెలిపించారు. మరి దానికి మన అదృష్టం ఏంటంటే ఒక పక్క మనం వెంటిలేటర్ మీద ఉన్నాం. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఉంటే ఆక్సిజన్ టెంపరీగా వేరే ఆక్సిజన్ సిలిండర్ నుంచి అందించాలి. ఆ పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఆదాయం లేదు,
ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ అమ్ముకుంటూ వెళ్ళిపోయి అప్పులు తెచ్చేసి వడ్డీకి కూడా సరిపోదు వాళ్ళు తెచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయి ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది మనకి. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొన్న వచ్చి 2 లక్షల కోట్లు ఇచ్చారు. అలాగే ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. చివరి వరకు శ్రీకాకుళం విజయనగరం చివరి అంచు వరకు కూడా పోలవరం నుంచి వాటర్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రం అంతా అటు పోలవరం నుంచి మనకచెర్ల వరకు అంటే దాదాపు బోర్డర్ వరకు గోదావరి జలాలు, ఎందుకంటే 10 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రతి సంవత్సరం సముద్రంలో పోతాం. ఒక 100 క్యూసెక్లు కానీ మనం స్టోర్ చేసుకోగలిగితే రాష్ట్రానికి సరిపోతుంది. అట్లాంటిది మనం సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి డైవర్ట్ చేసుకునే అవకాశం రాష్ట్రం. కాబట్టి దానికి కూడా ప్లానింగ్ చేసి దాదాపు 80,000 కోట్లు అవుతుంది. ఇవాళ కేంద్రం మనకు అన్ని విధాలు, మన అమరావతికి డబ్బులు ఇచ్చారు 15,000 కోట్ల దగ్గర, పోలవరానికి డబ్బులు ఇచ్చారు. ఇలా మనం అడిగినటువంటి ప్రతిదానికి మన స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు చూసాం, ఎప్పుడూ వెళ్ళిపోద్దా అని చెప్పి కార్మికులు అడ్డంపడి పడుకోబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇవాళ 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ మన ఎంపీలందరూ కూడా దాని మీద పోరాటం చేయవల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనం కాపాడుకోగలిగాం. ఇవాళ అలాగే ఇప్పుడు ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేయగలం, ఏజెన్సీ దగ్గర నుంచి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ గురించి చెప్పారు. చోడవరంలో ఇప్పుడు చెరుకు ఉత్పత్తి తగ్గిపోయింది, అందరూ కూడా డైవర్ట్ అయిపోతున్నారు, వేరే పనులకు వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం తగ్గిపోతారు. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. చోడవరం షుగర్ కోఆపరేటివ్ ప్లాన్ దగ్గర నుంచి జిల్లాలో దానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం కూడా